హాయ్ గాయ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? నేను మా సిస్టర్ ఇన్ లా పెళ్ళి కోసం కొన్ని శారీస్ షాపింగ్ చేసినానని ఒక వ్లాగ్ పెట్టాను కదా. సో వాటికి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించానమాట. సో ఫస్ట్ అయితే ఇది హాఫ్ శారీ బ్లౌజ్. సో నేను హాఫ్ శారీ కూడా పర్చేస్ చేశాను. సో దానికైతే లెహంగా హైలైట్ అవ్వాలని చెప్పేసి నేనైతే బ్లౌజ్ సింపుల్గా ఇలా స్టిచ్ చేయించాను. ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి మా అమ్మ స్టిచ్ చేయించుకున్నారు. సో శారీలో వచ్చిన బ్లౌజ్ మెటీరియల్ అనమాట. సో దానికి బిగ్ బార్డర్ వచ్చింది కాబట్టి మేము దానికి ఏం వర్క్ వేయించలేదు. ఓన్లీ నెక్ పార్ట్ మాత్రం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయించామన్నమాట సింపుల్గా. సో శారీలో కలర్ వచ్చేసి లావెండర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కాబట్టి అలా వచ్చే విధంగా సింపుల్గా వేయించాము. ఇది కాస్ట్ అయితే 700 రూపీస్ పడింది. ఇంకా ఈ బ్లౌజ్ కూడా మా అమ్మ స్టిచ్ చేయించుకుంది. సో ఇదైతే సింపుల్గా ఉన్న కానీ చాలా బాగా వచ్చిందనమాట. ఇదైతే మగ్గం వర్క్. సో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ కాకుండా సపరేట్గా హాఫ్ పట్టు క్లాత్ తీపించుకొని మగ్గం వర్క్ ఇలా సింపుల్గా వేయించామన్నమాట. యాక్చువల్లీ మా మదర్కి వర్క్ బ్లౌజెస్ వేసుకోవడం అలవాటు లేదనమాట. నేను ఫోర్స్ చేస్తే కానీ ఇంకా ఇలా సింపుల్గా మగ్గం వర్క్ వేయించుకుంది. లేదంటే ప్లెయిన్ బ్లౌజెసే వేసుకుంటుంది అమ్మ. సో ఈ మగ్గం వర్క్ వేసిన కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1700 పడిందనమాట. ఇంకా ఇది నా బ్లౌజ్. నేనైతే చాలా డిసప్పాయింట్ అయిపోయినాను గైస్ నిజంగా. అసలు వాళ్ళు చూపించిన డిజైన్ అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా డిఫరెంట్ వచ్చింది. హ్యాండ్స్ దగ్గర డిజైన్ ఉంది కదా, ఈ లాస్ట్ పార్ట్ అయితే చాలా బాగా వచ్చింది. బట్ ఆ పూస వర్క్ అయితే నాకు నచ్చలేదన్నమాట. శారీలో ఉన్న కలర్కి దీనికి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఇంకా ఇలా పాట్ నెక్ పెట్టించుకున్నాను. దీని కాస్ట్ అయితే నాకు 2700 పడింది అనమాట. ఓవరాల్గా స్టిచ్చింగ్తో కలిపి ఒక 3000 పడింది. ఇంకా ఇలా సింపుల్గా డోరీస్ పెట్టించుకున్నాను అనమాట. నేను తీసుకున్న శారీస్ మీద ఒక లాంగ్ వీడియో చేశాను, కింద లింక్ ఇచ్చాను చూసేయండి. బాయ్.